హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా! సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అనుకుంటా అందరూ మంచిగా చిల్ అవుతా ఉంటారు. మేమైతే ఇప్పుడెక్కడ వెళ్ళట్లేదు. మా ఇంట్లో వాళ్ళైతే అరిసెలు చేస్తూ ఉన్నారండి. పాకం అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి కదా! దానికోసం అయితే బెల్లం అయితే మంచిగా కరిగించుకొని పాకం వచ్చే వరకు చూసుకోవాలి. అరిసెలకి ముందు కావాల్సింది పర్ఫెక్ట్‌గా పాకం అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా అరిసెలు అనేది చాలా టేస్ట్ ఉంటదండి. ఈ పాకం పట్టుకునే విధానంలోనే మన అరిసెలు ఒక టేస్ట్ అనేది ఉంటది. చూడండి, పాకం అయితే పడతా ఉన్నారు. మనకైతే రాదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చేస్తా ఉన్నారు. చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. నేనైతే ఇంకా తినలేదు. వస్తాయి మాకు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత. చూస్తున్నారు కదా! ఇట్లా మనం ఒక ప్లేట్‌లో అయితే వేసుకొని పాకం వచ్చిందా లేదా అని పదే పదే చూసుకుంటా ఉండాలండి. ముదురు పాకం, లేత పాకం ఇంకా ఉంటది గదా! నాకైతే తెలీదు క్లియర్‌గా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లయితే మనకి పాకం క్లియర్‌గా రావాలి. అది మనం దానిలో పిండైతే ముందుగానే బియ్య పిండి మనం కడిగి నీట్‌గా ఆరబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా పాకం రాలేదు. కొంచెం ముదురు పాకం రావాలనుకుంటా. చూస్తున్నారు గదా! పాకం అయితే ఇంకా రాలేదు. మంచిగా తిప్పుకుంటూ జాగ్రత్తగా పాకం పట్టుకోవాలండి. ఈ ఆ విధంగా అయితే పాకం రావాలి. ఇంకొంచెం ముదరాలంట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా చెప్పండి. మనమైతే ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందండి. ఇది సెకండ్ మంత్. మీరిచ్చే లైకే నాకు చాలా సపోర్ట్‌గా ఉంటది. ఇక్కడైతే పాకం కూడా రెడీ అయిపోతా ఉంది. పాకం అయితే వచ్చేసిందండి ఇంకా ఫైనల్‌గా. చూస్తున్నారు కదా! ఈ బయటైతే ఇక్కడ మొక్కలున్నాయి. ఇక్కడ నా ఫేవరెట్ గులాబీ మొక్క ఒకటుందండి. దానికైతే ఫ్లవర్ వచ్చింది. అది కూడా చూపిస్తా. ఇటు చూపిస్తా ఉన్నాను. అక్కడ వీడియోలో అయితే కనిపించలేదు. చూసారు కదా! చూపిస్తాను లాస్ట్‌లో ఫ్లవర్ అయితే. ఈలోపు మన వాళ్ళు పాకం అయితే పడతా ఉన్నారు. పాకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మంచిగా ఉడుకుతా ఉంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా! మనం వీడియోలో చూపిస్తున్నట్లు పాకం అయితే పట్టుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే బాగా చేస్తారండి. ఇదివరకైతే పండగ వస్తుంది సంక్రాంతి అంటేనే 3 రోజులకి 3 డ్రెస్సులు తీసుకునేవాళ్ళం. మంచిగా చేసుకోవాలి పండగ అని చెప్పి పిండి వంటలు ఫస్ట్ నుంచే మొదలు పెట్టుకునేవాళ్ళం. పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునేవాళ్ళం. చాలా చాలా చేసేవాళ్ళం కదా! ఇప్పుడు మారిపోతున్న రోజులకి తగ్గట్టు అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు పండగలంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏముందులే బయట షాప్‌లో తీసుకుందాము. ఇంట్లో ఇంత తలనొప్పి మనం పెట్టుకోలేం పిండి వంటలు అనుకునేంత వరకు మారిపోయింది. పాకం అయితే రావాలండి. ఎంత బయట తీసుకున్నా ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకునేది చాలా వేరు గదా! ఆ హ్యాపీనెస్ అయితే ఎంత వేలు పెట్టినా రాదండి. మనకైతే ఇక్కడ పాకం అయితే ఇంకా ఫైనల్‌గా రెడీ అయిపోతా ఉంది. ఇంకొక 2 మినిట్స్‌లో మనకి పాకం అయిపోతా ఉంటది. ఇప్పుడైతే చలివిడి పిండి కలుపుకునేదే పెద్ద టాస్క్. అదైతే వీడియో తీయడం మర్చిపోయామండి. కొంచెం అక్కడ అందరూ ఉన్నారు గదా! ఇంక వీడియో తీయడానికి అవ్వలేదు. మంచిగా ఇదే పాకం తిప్పిన కర్రే ఉంది గదండీ! దాంతో ఇంకా చలివిడి పిండయితే పట్టుకుంటా ఉన్నాము. చెప్పాను గదండీ ఫ్లవర్ లాస్ట్‌లో చూపిస్తానని. ఇదిగోండి, ఇది మా చెట్టుకున్న ఫ్లవరు. చాలా కష్టపడి పెంచుకున్నాం మా మొక్కని. ఇంకా ఫైనల్‌గా మన పాకం కూడా రెడీ వచ్చేసింది. ఇంక ఇట్లా ఉంటే చాలు. మనమైతే ఈ పిండినైతే బాగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మగవాళ్ళైతే బాగా తిప్పగలుగుతారండి. మనమంత చేయలేము గదా! అదైతే మా పెదనాన్న కలిపేశారు పిండిని మంచిగా. అదైతే వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఫైనల్‌గా అరిసెలైతే చేసుకుంటున్నారండి. ఈ ప్రాసెస్‌లో అరిసెలు చేయడం చాలా ఈజీ. కాకపోతే తీయడమే చాలా కష్టం. అది తీసే టైంలో ఏదన్నా మీద ఆయిల్ ఇట్లా నొక్కే టైంలో మీద పడితే ఇంక అంతేనండి సంగతి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫైనల్‌గా మా అరిసెలైతే వచ్చాయి. మేమైతే మా సైడ్ అరిసెలు అని అంటాము, విజయవాడ సైడు. కొంతమంది వీటిని అప్పాలు సంథింగ్ ఏదో అంటారంట. భలే ఉంది నేమ్ అయితే. ఈ అరిసెలనేది 1 ఇయర్ పాటు ఈజీగా ఉంటాయండి పాడవకుండా. మంచిగా పాకం అనేది బావుంటే. మా చిన్నప్పుడంటే సంక్రాంతి అంటే అబ్బో! పతంగులు ఎగరేసుకుంటా అసలు మంచిగా మామూలు ఉండేది గాదు సంక్రాంతి ఫెస్టివల్ అనేది.
మారిపోతున్న రోజులకు తగ్గట్టు అందరూ మారిపోతూ ఉన్నాము. ఎనీవే మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇట్లా జాగ్రత్తగా నొక్కుకోవాలండి మనం అరిసెలకి. ఇలా నొక్కే టైంలో అది అరిసెల్లో ఉన్న ఇందాక తయారు చేసుకున్న పాకం, పిండి కలిపి చేస్తాం కదండీ, అది బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అది రాకుండా జాగ్రత్తగా నొక్కుకోవాలి. అరిసెలు ఇద్దరు ముగ్గురైతే పక్క నుండి చేస్తూ ఉంటే తీయడం చాలా ఈజీ. పాకం పట్టుకోవడం, పిండి కలపడమే లేట్ ప్రాసెస్ అండి. ఇవి స్టార్ట్ చేయడం మొదలు పెడితే అరిసెలు అనేవి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంతకీ మీరు మొదలు పెట్టేశారా పిండి వంటలు చేయడం? మా ఇంట్లో అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. చూసారు కదా, అందరూ కలిసి మాట్లాడుకుంటూ సరదాగా ఇట్లా చేస్తూ ఉంటుంటే భలే ఉంటుంది కదండి. ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అరిసెలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఇవైతే అయిపోగానే ఏ పిండి వంట చేసినా ఫస్ట్ అయితే పెద్దలకు పెట్టుకున్న తర్వాతే మనం తింటాం కదా. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ఉంటే తినేవాళ్ళేమో మేబీ లేరు కాబట్టి ప్రతి ఫెస్టివల్కి కూడా ఏం చేసుకున్నా ముందు వాళ్ళకే పెట్టుకుంటాము, తర్వాతే ఇంకా మనము. మా అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి. మేమైతే చూడాలి, ఫెస్టివల్కి అయితే ఎక్కడ వెళ్ళట్లేదు, మాకు ఎప్పుడు వస్తాయి అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అరిసెలు కూడా మనకి రెడీ అయిపోతూ ఉన్నాయి. ఓకేనండి, నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి. ఇప్పుడిప్పుడే కదా మన ఛానల్ స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచిగా మాట్లాడడానికి, మంచిగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మా అరిసెలు అయితే బాగున్నాయి. మీరు చేశారా లేదా ఇంతకీ కామెంట్ చేయండి. బాయ్. ఇవైతే మేము చేసిన అరిసెలు. ఇలా చేసుకోవచ్చు అండి, ఇలా కూడా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఓకే, బాయ్ అండి. ఇప్పుడు